శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలోనే 'సంవత్సర ఆరంభంలోనే' శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి మారుతున్నాడు. తర్వాత సుమారుగా ఒక నెలన్నర తర్వాత గురువు మరియు రాహుకేతులు గూడా వారి రాశిలోని మారి తదుపరి రాశిలోకి వెళ్తున్నారు. గురువు గారు వృషభ రాశిలోంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే రాహువు మీనంలోంచి కుంభంలోకి మారుతున్నారు. అలాగే కేతువు కన్యలోంచి సింహంలోకి మారుతున్నారు. ఈ విధంగా 4 పెద్ద గ్రహాలంటే అవి ఏ ప్లేస్‌లో ఉన్నా సరే ఎక్కువ కాలం పాటు ఆ రాశిలో ఉండే గ్రహాలనమాట. శనీశ్వరుడు 2.5 సంవత్సరాలుంటాడు ఒక రాశిలో. అలాగే గురువు 1 సంవత్సరం ఉంటాడు. రాహుకేతులు ఇద్దరు గూడా ప్రతి రాశిలో సంవత్సరంన్నర ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా గూడా వీటి ఈ రాశుల యొక్క చేంజ్ అవ్వడం వల్ల, ఈ గ్రహాలు రాశులు చేంజ్ అవ్వడం వల్ల అందరికీ మే వరకి ఫలితాలు ఒకలాగుంటే, మే తర్వాత ఫలితాలు ఇంకోలాగుండే అవకాశం ఉంటుంది. అయితే ఓన్లీ నెలన్నరనే కాబట్టి మే మే అప్పటికి ఆల్రెడీ శనిగ్రహ ఆల్రెడీ శనిగ్రహము ఇప్పుడే మారిపోయింది. ఉగాదితోనే మారిపోయింది కాబట్టి, మిగతా 3 గ్రహాలు మేలో మారుతున్నాయి కాబట్టి, మేని రిఫరెన్స్‌గా తీసుకొని నా పిక్చర్స్ అన్ని గూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అందరి అన్ని 12 రాశుల యొక్క ఫలితాలు ఈ మేజర్ గ్రహాలని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. గురువు సువర్ణమూర్తిగా, శని తామ్రమూర్తిగా, రాహుకేతువులిద్దరూ కూడా లోహమూర్తులుగా సంచరించనున్నారు. అయితే ఈ రాశిలో గురువు మే నుండి వీరికి మంచి ఫలితాలని ఇస్తారు. శుభం చేకూరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యాలు మెరుగవుతాయి. సంపూర్ణ గురుబలం వలన మిగతా చెడు ప్రభావాలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంతో సంతోషాన్ని పొందుతారు. కొంత పరీక్షా కాలం తప్పదు. ఇప్పుడు మీరు పడే శ్రమకు భవిష్యత్తులో మంచి ఫలితాన్ని పొందుతారు. మూడో ఇంట కేతు మంచి ఫలితాలను ఇస్తారు. సోదర సోదరీమణులతో సర్దుకుపోతారు. విద్యార్థులు శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే భవిష్యత్తును కోల్పోతారు. కాబట్టి శ్రద్ధ అవసరం. ఇల్లు, భూములు కొనుగోలు, అమ్మకాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. నూతన గృహ ప్రవేశానికి అవకాశం ఉంది. సంతానం కోసం దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న వారికి సంతానం కలుగుతుంది. మంత్రసిద్ధి కూడా కలుగుతుంది. ఆధ్యాత్మిక సిద్ధి, అభివృద్ధి లభించే అవకాశం ఉంది. మంచి ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా మీకు సాకారం అవుతుంది. కవులకు, కళాకారులకు, చిత్ర పరిశ్రమల వారికి మంచి అవకాశాలు వస్తాయి. ప్రింట్, మీడియా, జర్నలిజం వారికి అనుకూలమైనటువంటి కాలము. శ్రామికులకి మంచి కాలము. ప్రేమికులకి అనుకూలమైనటువంటి సమయం. ప్రేమ వివాహాలు జరుగుతాయి. వివాహం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి వారికి వివాహాలు అవుతాయి. ప్రేమ వివాహాలైనా సరే, అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా సరే అవుతాయి. దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. కానీ సరదాలాగానే ఉండేలా చూసుకోవాలి. ధర్మాధర్మ విచక్షణ కలిగి మెసులుకోవాల్సిన అవసరం ఉంటుంది. ధర్మం, న్యాయం విషయాల్లో వినూత్న పోకడలను ప్రదర్శిస్తారు. దశమ శని వల్ల ఉద్యోగస్తులకి మంచి కాలం. కష్టపడి పనిచేస్తారు. గుర్తింపు వస్తుంది. కానీ ప్రమోషన్స్ కోసం కొంతకాలం వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. బదిలీలు, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం మొత్తంగా బాగున్నా కూడా కొన్ని చిన్న సమస్యల కోసం ఆసుపత్రి సందర్శన తప్పేలా లేదు. వీరికి విదేశీయానం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు నిత్యం శివాభిషేకం, హనుమంతుని ఆరాధన మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిదని సూచించడం జరుగుతుంది.